బీసీ బిడ్డ. తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే నినాదంతో తెలంగాణ జనసభను ఏర్పాటు చేసిండు. దానికి అధ్యక్షత వహించింది ఆకుల భూమన్న బీసీ బిడ్డ. తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు చేసిండు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే నినాదంతో దాని నాయకత్వం వహించింది మన ఆడబిడ్డ యుగలక్క. వీళ్ళందరూ కూడా బీసీ బిడ్డలు. ఆ తెలంగాణ ఉద్యమ క్రమంలో భువనగిరి కేంద్రంగా జరిగినటువంటి ఆ ఉద్యమంలో భాగమైన ఉద్యమ కేంద్ర బిందువుగా నిలబడ్డటువంటి మన బెల్లి లలితక్క బీసీ బిడ్డ. మిత్రులారా, మనం గుర్తుపెట్టుకోవాలి. మన చరిత్ర మనం చెప్పుకోకపోతే మన చరిత్ర ఇంకెవరు చెప్పరు. ఆ క్రమంలో కొనసాగుతున్న సందర్భంలో బెల్లి లలితక్క గురించి మరొక మాట చెప్తా. బెల్లి లలితక్కను చంపింది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భూస్వాములు, రెడ్డి భూస్వాములు. ఆ రెడ్డి భూస్వాములు మామూలుగా చంపలేదు, 17 ముక్కలు చేసిండు. 17 ముక్కలు చేస్తే మిత్రులారా, ఆ 17 ముక్కలు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక శక్తిపీఠంగా నిలబడి ఈ దొరల రాజ్యాన్ని కూర్చడం కోసం అది పునాదైంది. ఆ పునాదిని మనం స్ఫూర్తిగా తీసుకుందాం మిత్రులారా. బెల్లిలంతా పునాదిని స్ఫూర్తిగా తీసుకుందాం. దాని కొనసాగింపులో అద్దంకి నాయకరం జాగ్రత్తగా వినాలి. తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది. తెలంగాణ జేఏసీ ఏర్పాటైన చాలా మంది చరిత్రలో అందరికి రికార్డ్ అయింది ఏంటంటే ప్రొఫెసర్ కోదండరాం అనుకుంటారు. కోదండరాం కాదు, తెలంగాణ జేఏసీ ఫౌండర్ నేను, నాకు సహకరించింది బుర్రరాముడు. తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసింది కూడా తెలంగాణ బహుజన్ రాజ్య నినాదంతోనే. తెలంగాణలో బహుజన్ రాజ్య నినాదంతోనే అప్పుడు వరంగల్ కేంద్రంగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అందరూ కలిసి, అక్కడ కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి తెలంగాణ జేఏసీ ఏర్పాటు